మీకు అందరికి తెలుసు నేను బిర్యానీ లవర్ అనేది. విజయవాడకి ఎప్పుడు నేను వృత్తి పని మీద వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఖచ్చితంగా మంగళగిరిలోని బిస్మిల్లా దమ్ బిర్యానీకి వస్తాను, ఖచ్చితంగా తింటాను. ఎప్పుడైనా ఒకసారి మీరు విజయవాడకి వస్తే మీరు మిస్ కాకుండా టేస్ట్ చేయాల్సింది బిస్మిల్లా దమ్ బిర్యానీ. నమస్తే. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో వైష్ణవి వైదేహి శ్రీమతి నల్లపనేని లక్ష్మి కళ్యాణ మండపం ఎదురుగా గల బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్కు ఈ ప్రాంత మాంసాహార ప్రియులే కాకుండా దూర ప్రాంతాల వారు కూడా మంగళగిరి పరిసరాలకు విచ్చేసినప్పుడు తప్పనిసరిగా సందర్శిస్తారు. సీనియర్ జర్నలిస్టు జాఫర్ ఎప్పుడు విజయవాడ వచ్చినా తప్పనిసరిగా బిస్మిల్లా బిర్యానీ సెంటర్కు రాకుండా ఉండరు. హైదరాబాదీ బిర్యానీని తలపించే రీతిలో ప్రత్యేకించి మటన్ దమ్ బిర్యానీ తయారీలో సిద్ధహస్తులు బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు. 1970వ దశకంలో మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి బెస్ట్ సైకిల్ షాపు, మౌలానా రిక్షా కార్ఖాన్గా పేరొందింది. 3 రిక్షాలు తయారు చేసేవారు. ఈ క్రమంలో మౌలాలి వంట నేర్చుకోవాలనే ఆసక్తితో ఒక ఫ్యాషన్గా 1990వ దశకంలో బిర్యానీ వంటకాలు తయారు చేయడాన్ని నేర్చుకున్నారు. ఆ విధంగా తమకు తెలిసిన వాళ్లకు శుభకార్యాల సమయంలో బిర్యానీ వంట చేసేవారు. మౌలాలీకి 3 కుమారులు ఘన్ను, ఇస్మాయిల్, షబ్బీర్. వీరు కూడా తమ నాన్న వెంట వంట చేసేందుకు వెళ్తూ బిర్యానీ తయారీలో సిద్ధహస్తులయ్యారు. అలా 2002లో బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ని ఆరంభించి అనతి కాలంలోనే బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలిగారు. అన్నదమ్ముల 3 స్వయంగా బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ని పర్యవేక్షిస్తున్నారు. వీరు ఉదయాన్నే మార్కెట్కు వెళ్లి నాణ్యమైన మటన్ను కొనుగోలు చేస్తారు. అలాగే రైస్ కానీ, మసాలా దినుసులు కానీ, కూరగాయలు కానీ అన్నీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఐటమ్స్ అయి వినియోగిస్తారు. మంగళగిరిలో మాంసాహార ప్రియులకు తక్కువ గుర్తొచ్చేది బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటరే అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ బిర్యానీ తినేవారి కంటే ఇళ్లకు పార్సిళ్లు తీసుకుని వెళ్లేవారే ఎక్కువ. అంతగా కస్టమర్ కుటుంబ సభ్యులందరి మన్ననలు పొందడం విశేషం. బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ని ఆరంభించి 2 దశాబ్దాలు దాటిన మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇత్యాది వంటకాల తయారీలో 3 అన్నదమ్ముల స్వీయ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. వీరికి మంగళగిరిలోనే కాకుండా వ్యాపారాన్ని విజయవాడ, రామవరపాడుకు విస్తరించారు. 3 అన్నదమ్ముల ఆధ్వర్యంలో నడుస్తున్న బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ 3 చోట్ల కస్టమర్లకు చేరువ కావటమే కాకుండా వారి మన్ననలు పొందుతూ దమ్ బిర్యానీలో ఈ ప్రాంతంలో తిరుగులేని ఆధిక్యతను పొందగలిగారంటే అది వారు అందిస్తున్న సర్వీస్ మాత్రమే. ఈ క్రమంలో మాంసాహార ప్రియులు మరింత మందికి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ను చేరువ చేసేందుకు మంగళగిరి టైమ్స్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆ కథనాన్ని ఆస్వాదించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం అండి, నా పేరు ఇస్మాయిల్. మాది మంగళగిరి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్. మేము 3 అన్నదమ్ములం. పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన గన్ను గారు, మా తమ్ముడు షబ్బీర్ గారు, మేము 3 కలిసి ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాం. 1970 దశకంలో మా నాన్నగారు బెస్ట్ సైకిల్ షాప్ రన్ చేసేవారు. ఆ తర్వాత మౌలాలి రిక్షా కార్ఖానాగా పేరుపడింది. 3 రిక్షాలు తయారు చేసేవారు. ఆ తర్వాత ఆయన వంట నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఫ్యాషన్గా 1990 దశకంలో వంట నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా శుభకార్యాలకు మాకు తెలిసిన వాళ్ళకి అలాగా వంట చేసేవారు. అక్కడి నుంచి మేము కూడా ఆయనకి సహకరిస్తూ మా అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళం తోడుగా వెళ్ళేవాళ్ళం. అలాగా మాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నేను 1998 గల్ఫ్ నుంచి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాకు మంగళగిరిలో దమ్ బిర్యానీ లేదు. విజయవాడ 1 టౌన్ వెళ్ళి శేషమాల్ దగ్గర మంగళగిరి ప్రజలంతా అక్కడ ఇష్టంగా బిర్యానీ తినడానికి వెళ్ళేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి కార్యాచరణ చేస్తే 2002లో మా ఇంటి ముందే ఒక చిన్న షెడ్ వేసి అందులో 10 మంది కూర్చునే కెపాసిటీతో 3 బల్లలు ఏర్పాటు చేసి టేబుల్స్ 2002 ఆగస్టు 22వ తారీఖున బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ అనే పేరుతో వ్యాపారం మొదలు పెడతాం జరిగింది. అప్పటి నుంచి ప్రజల
సహకారం వల్ల మెల్లమెల్లగా ఆ ఇంటినే, మేము ఉంటున్న ఇంటినే హోటల్గా మార్చివేసి దాన్ని వ్యాపార అభివృద్ధి కోసం మేము దాన్ని ఇంటిని తీసేసి హోటల్గా మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములం దాంట్లోనే దాన్ని పర్యవేక్షిస్తూ మా నాన్నగారి సహకారంతో మేమంతా ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టి 2009లో విజయవాడ వెళ్ళి విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ దగ్గర బిస్మిల్లా ప్యారడైజ్ అనే పేరుతో వ్యాపారం మొదలు పెడతాం జరిగింది. అక్కడి నుంచి 2015లో పీఈపీ దగ్గర కళానికేతన్ వెనకమాలకు దాన్ని మార్చడం జరిగింది. అలాగే ఆ తర్వాత 2017లో రామారావుపాడు సెంటర్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మా అభివృద్ధికి గల కారణం ఏంటంటే ఇక్కడ వంట మాస్టర్లు ఎవరు లేరు. మేము ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళం మా సహాయకుల వల్ల మా కింద సహాయం చేసే వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మేము ముగ్గురు మాత్రమే దీన్ని నడుపుతూ ఉంటాం. ఉదయం 6 గంటల కాడి నుంచి లేచిన దగ్గర నుంచి ఒకళ్ళు మాలో ముగ్గురులో ఒకళ్ళు మటన్కి వెళ్ళిపోయి దగ్గరుండి ఏట మాంసం కోపించడం, అది ఏ సైజులో కావాలి ఏంటని చూసుకొని దగ్గరుండి కోయించుకొని ప్రతి ఒక్కటి మా ముగ్గురు పర్యవేక్షణలో చూసుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ అన్ని నాణ్యమైన దుర్గా నెయ్యి, దావత్ బిర్యానీ రైసు, ఇలాగా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించి ఇది మసాలా దినుసుల దగ్గర నుంచి కూరగాయల వరకు ప్రతి ఒక్కటి ఏదైతే నాణ్యతగా ఉండిద్దో దాన్ని చూసి దాన్ని తీసుకొచ్చి మేము ఈ వ్యాపారాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగాము. దానికి మూల కారణం ఏంటంటే మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఇక్కడ వంట దగ్గర నిలబడతాం. అంటే వంట మేస్త్రిగా ఎవరైతే మా నాన్నగారు ఏదైతే పాడా చూపించారో దాన్ని మా ముగ్గురులో ఒకళ్ళం దగ్గరుండి అది తీసుకోవడం వల్లే ఈ వ్యాపారం ఇంత అభివృద్ధి జరగడానికి కారణం. అలాగే ప్రజలు కూడా మేము చేసిన వంటకాన్ని ఆస్వాదించి ప్రజల సహకారాలతోనే మా కస్టమర్లతోనే ఇంత ముందుకు రావడం జరిగింది. మా ఈ వ్యాపార అభివృద్ధికి సహకరించిన కస్టమర్ దేవుళ్లకు, మాకు చేదోడు వాదోడుగా ప్రతి విషయంలోనూ మాకు అండదండలుగా ఉండే మా తోటి మా సహాయకులకు అందరికీ ఇందు మూలంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంగళగిరిలో మొట్టమొదటిసారిగా 2002లో వైష్ణవి కళ్యాణ మండపం ముందుగా మొదలు పెడతాం జరిగిందండి. దాని తర్వాత 2015లో పీవీపీ దగ్గర కళ్యాణకేతన్ వెనకమాల బిస్మిల్లా ప్యారడైజ్ అని ప్రారంభించడం జరిగింది. అలాగే రామరపాడు రింగ్ దగ్గర స్వర్ణ హోటల్ పక్కన బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ 3 బ్రాంచీలు తప్ప హెడ్ ఆఫీసు మంగళగిరి, పీవీపీ దగ్గర ఉన్న కళానికేతన్ వెనకమాల బిస్మిల్లా ప్యారడైజు మరియు రామరపాడు రింగు దగ్గర గల బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటరు, ఈ 3 మాత్రమే మాకు సంబంధించినంత వరకు మా వ్యాపారానికి బ్రాంచీలు. వేరే ఎటువంటి బ్రాంచీలు మాకు లేవు. ఇది కస్టమర్ దేవుళ్ళు ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. మాకు సహాయ సహకారాలు అందించిన కస్టమర్ దేవుళ్లకు, మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన కస్టమర్ దేవుళ్లకు ధన్యవాదాలు. మంగళగిరి పట్టణ పరిసర ప్రాంత కస్టమర్లకు బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ వారి హృదయపూర్వక నమస్కారాలు.
మేము బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ స్థాపించి సుమారు 24 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని ఆదరించిన కస్టమర్లు దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము 3 అన్నదమ్ములము. మేమే స్వయంగా వంటకం చేస్తాము. మా 3లో ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు. అన్ని సమపాళ్లలో మా నాన్నగారు మాకు అప్పచెప్పిన ఫార్ములాని అనుసరిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అండి మాది బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్. మా నాన్నగారు షేక్ మౌలాలి గారు దీన్ని స్థాపించారు. మేము 3 అన్నదమ్ములం కలిసి ఈ హోటల్ని గత 23 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. క్వాలిటీ విషయంలో కానీ, నాణ్యత పరిమాణాల విషయంలో కానీ అన్నీ మేమే దగ్గరుండి చూసుకొని ఈ యొక్క హోటల్ని నడుపుతున్నాము. ఇదే మేము 3 కూడా ఈ యొక్క హోటల్ నడపడంలో చాలా ఆసక్తిగా, అంటే మా నాన్నగారు ఒకటే చెప్పారు సార్, మనం ఎప్పటి వరకు అయితే క్వాలిటీ ఇవ్వగలిగామో అప్పటి వరకు మన దగ్గరికి కస్టమర్లు వస్తారా, లేకపోతే వేరే దగ్గర చూసుకుంటారు అని. ఆయన మాట ప్రకారం ఎప్పుడు వరకు అయితే మనం ఇవ్వగలమో అప్పటి వరకే మీరు రన్ చేయండి అని కూడా ఒక మాట చెప్పారు సార్. అందుకని ఆ మాట ప్రకారంగా మేము ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఎండ్ అయ్యే వరకు మేమే దగ్గర ఉండి చూసుకొని ఈ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేశాము. దీంట్లో మా కస్టమర్లు, మా వర్కర్లు, మా స్టాఫ్ అందరి సహకారం ఉంది సార్. అట్లాగే మా కస్టమర్లు కూడా మా వల్ల చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కానీ చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడ్డారు. మాది బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటరు పాత మంగళగిరి తెనాలి రోడ్డు పక్కన వైష్ణవి కళ్యాణ మండపం ఎదురుగా ఉందండి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్. అందరూ తప్పగా విచ్చేసి ఒకసారి మా రుచులను ఆస్వాదించవలసిగా కోరుతున్నాం. అలాగే మేము మంగళగిరి తర్వాత విజయవాడలో కూడా 2 బ్రాంచీలు ప్రారంభించాం సార్. ఒకటి పీవీపీ ఎదురు సందులో కళానికేతన్ వెనకాల బిస్మిల్లా ప్యారడైజ్ అని, అది దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 3వది రామరపాడు రింగులో బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ అని చెప్పి. ఈ 2 మాత్రమే మాకు బ్రాంచీలు. మొత్తం మంగళగిరితో కలిపి 3 మాత్రమే. మాకు ఎట్లాంటి బ్రాంచీలు కానీ వేరే చోట ఎక్కడా లేవు సార్. ఇది గమనించగలరు కస్టమర్లు. ధన్యవాదాలు.